ఏం చేశాడు? చెప్పాడు. ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నేను చెప్పినది చేయకుండా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆ బాణల నిండా నీళ్లతో నింపుడని చెప్పాడట. ఆయన నోరు తెరిచి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటను వారు విన్నారు. వినినటువంటి వారు ఇప్పుడు ఏం చేయాలి? అదండి, అంతకుమించి ఇంకేం చేయడానికి వీల్లేదు. ఆయన ఏది చెప్పాడో అది చెయ్యిపోయినా మనకు ఆశీర్వాదం కాదు, మించి చేసినా మనకు ఆశీర్వాదం కాదు. ఆయన ఏది చెప్పాడో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మనము గౌరవించబడతాం, మనము దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం. తల్లితోటి నా సమయం ఇంకా రాలేదు అన్న చేసే ఇప్పుడు ఏమన్నాడు? ఆ 6 రాతి బాణల నిండా నీళ్లతో నింపుడని చెప్పాను. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. నేనైనా మీరైనా అయ్యో అని మనం ఆవేదన పడి ఆలోచించి ఇబ్బంది పడే కంటే ఆయన సమయమునకు మనం అప్పగించగలిగితే ప్రతి పరిస్థితులను మార్చుటకు ఆయన ఇష్టపడే దేవుడు. కానీ ఒక్కటి, నీవు నేను ఆయన చెప్పింది మాత్రమే చేయడానికి ఇష్టత చూపాలి. మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత కల్పితాలు కాదు, మనం ఆశించినటువంటి ప్రతి ఆలోచన ఏది కూడా కాదు. ఆయన ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో ఆ ఉద్దేశంకు తగినటువంటి పనిని నీవు నేను చేయగలిగితే మనం చేసిన పనికి ప్రతిఫలముగా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ఆ శిష్యులు అనబడేటువంటి వారు 6 రాతి బాణల నిండా వారు అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి, అదేంది ప్రభా, ఒట్టి నీళ్ళే కదా, నువ్వు అంచుల మట్టుకు నీళ్ళు నింపమన్నావు, తెచ్చింది మేమే, అవి నీళ్ళే కదా. ఆయన ఏమంటున్నాడు? అంచుల మట్టుకు నింపమంది ఆయనే. ఇప్పుడేమన్నాడు? అదే నీటిని తీసుకెళ్ళి విందు ప్రధాని ఎద్దుకు తీసుకెళ్ళమని చెప్పానని చెప్తుంది కూడా ఆయనే. ఆయన ఏది చెప్పాడో ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? ఇక మారు మాట మాట్లాడలేదు. నింపమనంగానే నింపారు. తల్లి చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయుడి అని తల్లి చెప్పిన మాట అంగీకరించినటువంటి పరిచారకులు అంచుల మట్టుకు నింపారు. నింపినటువంటి వారు ఆయన వాటిని విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళమని చెప్పగానే అది చెప్పింది చేస్తే ఆశీర్వాదమే. అప్పుడు ఆ ప్రధాని అంటాడు, అది ఎక్కడి నుండి వచ్చినో అది ఆ పరిచారులకు మాత్రమే తెలుసు. ఆ దాంట్లో నీళ్లు పోసిన విషయమే కానివ్వండి, ముంచి తీసుకెళ్ళిన విషయమే కానివ్వండి, అది నీరు, అది ఆ పరిచారులకు మాత్రమే తెలుసు. కానీ ఆ ప్రధానికి ఏమాత్రం కూడా తెలియదట. కనుక ద్రాక్షరసమైన ఆ నీరు రుచి చూచినప్పుడు ఆ ప్రధాని అంటున్నాడు, పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొట్టమొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు పోయిను, నీవైతే ఇది వరకే మంచి ద్రాక్షరసాన్ని దాచిపెట్టేసి ఉన్నావని అతనితో చెప్పాను. చాలండి. విందులో ప్రారంభములు ఎలాగుంటాయి? అన్నీ అందుతాయి. చివరికి వచ్చేసరికి 4 ఐటమ్స్ అనుకోండి, చివరికి వచ్చేసరికి 2, అవసరమైతే 1, ఆ 1 కూడా లేని సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? కొరత అవుతుంది. సరే, ఒకవేళ సాంబారే చాలలేదనుకో, ఏం చేస్తారు? 4 జగ్గులు 3 జగ్గులు నీళ్ళు పోయమంటారు. లేదు, ఒకవేళ అప్పటి వరకు చిక్కగా చేసిన పెరుగు ఇప్పుడు ఏమంటారు? చివరికి వచ్చేసరికి జనాభాని చూసి ఏమంటారు? దాన్ని కొంచెం పలసం చేయమంటారు. అంటే ముందున్న టేస్ట్ చివరికి వచ్చేసరికి ఉంటుందా? ఆ ముందున్న రుచి చివరి వరకు కొనసాగుతుందా? మనం చేసేటువంటి పనులు చివరిలో ఎలా ఉంటాయి? రుచికరంగా ఉండలేకపోవచ్చేమో,
యేసు చెప్పినట్లుగా చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనదిగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి యేసు ఆ పరిచారులకు చెప్పినట్లుగా వారు చేశారు కనుక ఘనపరచబడే కార్యము వారి జీవితంలో జరగగలిగిందండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను చెప్పినట్లు చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు అని అంటున్నాడండి. ఎవరు చేయలేదు చెప్పినట్లు? మనకన్నిటికీ పునాది, ప్రతిదీ మేలైన కీడైన సంతోషమైన దుఃఖమైన ప్రతిదానికి పునాది ఆది కాండంలోనే కనబడుతుంది. ఆది కాండంలోనే ఆశీర్వదించబడిన వ్యక్తి అక్కడే కనబడతాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తి కూడా అక్కడే కనబడతాడు, మేలు అనుభవించిన వ్యక్తి అక్కడే కనబడతాడు, కీడు అనుభవించిన వ్యక్తి అక్కడే కనబడతాడు. ఆ ఆది కాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఏం చెప్పాడు? ఆశీర్వాదకరంగా ఉండమని దేవుడు చెప్పాడు, దీవెనకరంగా ఉండమని దేవుడు చెప్పాడు. ఈ చేసినటువంటి సృష్టి అంతా కూడా మీకోసమే అని చెప్పానని వారికి చెప్పాడు. ఈ కలిగినటువంటి ప్రతి ఈవి మీకోసమే అని చెప్పాడు. కానీ ఆయన ఒక మాట చెప్తూ ఆ తర్వాత వచనంలో, ఆ తర్వాత రెండవ అధ్యాయంలో 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించెను. రెండు చెప్పాడు ఆయన. మేలు చెప్పాడు, కీడు కూడా జ్ఞాపకం చేశాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండమని మొదటి అధ్యాయంలో చెప్పాడు. రెండో అధ్యాయంలో నువ్వు ఆశీర్వాదమును కొనసాగించాలంటే నీవు ఈ పండును తినద్దు. లేదని చెప్పని ఒకవేళ దాన్ని కనుక ఆశిస్తే నువ్వు దాన్ని తినుదినమనే నిశ్చయముగా ఆయన ఖచ్చితంగా చెప్పాడు. చెప్పకుండా చేశాడు ఆయన? చెప్పాడా లేదా? చెప్పిన మాట వినాలా లేదా? మాట వినాల్సినటువంటి ప్రారంభపు మానవుడైనటువంటి ఆదాము అనేక తరములకు మార్గాన్ని చూపించాల్సినటువంటి వ్యక్తి, మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తి, మాదిరిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏం చేశాడు? మార్గాన్ని తప్పిపోయిన వ్యక్తిగా కనబడతా ఉన్నా. దేవుడు చెప్పినటువంటి మాట నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ మొదటి అధ్యాయంలో పలకబడినటువంటి మాట. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని అది వారి మీద పెత్తనం చేయమని చెప్పాడు. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? పెత్తనం చేయాల్సిన వ్యక్తులు సర్పం యొక్క మాట విని వారికి ఉన్న అధికారాన్ని పోగొట్టుకున్నారు. నువ్వు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చేదు అని ఆయన చెప్తూ ఉండగా ఆ మాటలన్నీ వినినటువంటి ఆ సర్పము వారితో చెప్పినటువంటి మాట ఏంటి? 4వ వచనంలో 3వ అధ్యాయం
అందుకు సర్పము, ఆయన ఏం చెప్పాడు? మీరు వాటి తినమన్న నిశ్చయముగా. మరి సర్పం ఏం చెప్తుంది? మీరు చావనే. ఎవరి మాటలు తీగా ఉంటాయి? కసాయోడి మాటలు తీగా ఉంటాయి. మంచి చెప్పేవాడు మాటలు ఎట్లా ఉంటాయి? వెక్కసంగా ఉంటాయి. కోపాడి తెప్పిస్తే ఎవరు మంచిది కాదురా వద్దురా అన్నావు అనుకో, పో నీకేం తెలియదు అని చెప్పారంటే. అట్ట సహవాసం చేసే కదా చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళింది. మంచి చెప్పి నచ్చ చెప్పినటువంటి తండ్రి మాటను అంగీకరించగలిగాడా? వాక్యం సెలవిస్తూ ఉంది. సాతానుడు ఎట్లా ట్రాక్ తప్పిస్తాడనంటే, దేవుడేమో ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలన్నీ చెడ్డ అంటాడు, సాతానుడు అంటాడు ఇవి అనుభవిస్తే ఎంజాయ్ చేస్తావని చెప్పానని అంటాడు. ప్రతి దానికి ఈ రెండింటి మధ్యలోనే పోరాటం. దేవుడు చెప్పే మాటకి సాతానుడు చెప్పే మాటకి. మానవుడికి ఏది ఇంపుగా కనబడుతుందనంటే దేవుని మాట ఏమో కష్టంగా కనబడుతుంది, మానవుడు చెప్పే సాతానుడు చెప్పే మాట ఏమో ఇష్టంగా. చెప్పిన మాట మాత్రం అస్సలు చేయరు, కానీ చెప్పని 100 చేస్తారు. చెప్పని 100. అవి మనం నేర్పినవి కూడా కాదు. ఎక్కడ చూశారో, ఎక్కడ తెలుసుకుంటారో, ఎక్కడెక్కడియో ఎవరో బలవంత పెట్టినవి కూడా కాదు. బలవంత పెట్టిన అయినా పక్కన పెడతారు, కానీ చెప్పి చెప్పక తలకే లోకంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకున్న వ్యక్తిగా కనబడతా ఉన్నాయి. దేవుడు చెప్పిన మాట మీరు ఇవి తినమని నిశ్చయముగా చచ్చెదరు. అది ఒకవేళ కష్టమనిపించినా అది వారికి ఆశీర్వాదకరంగా ఉండే మాటే. కానీ సాతానుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అవి తినదినమున మీరు మీ కన్నులు తెరవబడు, మీరు బ్రతుకుతారు. అక్కడది మీరు చావనే చావరు. ఎంత నమ్మకమైన మోసం చేస్తున్నాడు చూడండి. కాబట్టి ఆ మాట గ్రహించగలిగితే తప్పక వారు తప్పించబడేవారేమో, కానీ విననటువంటి వారు సాతానుని యొక్క మాట విని ఏమంటున్నారు? ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై. దేవుడు కోరుకుంది తన రూపంలో తన స్వరూపాన్ని ఇచ్చినటువంటి ఆయన వారిని ఎందుకు ఘనంగా ఎంచుకోడు? అసలు వారికి పునాదులు వేసిందే ఆయన కదా. మానవుడు అనే దానికి ఆ భూమి మీద మనుగడ లేని సమయంలోనే ఆయన ఇష్టపడి తన రూపాన్ని ఇచ్చి తన పోలిక చొప్పున నరులను చేయదమని కోరుకున్న ఆయన వారికి దూరముగా కనబడుతున్నాడు. ఏమి వారితో సంబంధం లేనటువంటి వ్యక్తి ఇచ్చి చెప్పిన మాటేమో వారు వినడానికి ఇష్టపడతా ఉన్నారు, ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ఆ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు వాటిని తినదనమున మీరు కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునిరి. అమ్మా, చల్లపొట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడిని యెహోవా స్వరం విని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను. చాలండి, ఎక్కడున్నారు? ప్రతి చల్లపూట ఆయన దగ్గరికి వచ్చి కౌగులిగించుకునేటువంటి బిడ్డలు ఆయన పిలిచినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? చెట్లు చాటును దాక్కుంటున్నారు. ఆయన కనబడడానికి ఇష్టపడడం లేదు, ఆయన ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఆయన ముఖాముఖిగా రోజు
పలకరించేటువంటి వ్యక్తులు ఈ రోజు ఆయన చూడడానికి కూడా ముఖం దాటేసి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు వారు కనబడతా ఉన్నారు. కలిగినటువంటి ప్రతిఫలము, కలిగినటువంటి నష్టము కారణం ఏంటంటే ఆయన వారితో చెప్పిన పనిని వారు చేయలేదు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును వారు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన పని చేయలా, చెప్పని పనిని ఆసక్తితో చేశారు. ఆయనతో ఉన్న సంబంధాన్ని వారు పోగొట్టుకున్న వారిగా కనబడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. అదే 6వ అధ్యాయంలో చివరి వచనం, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఆ ప్రకారము యావత్తు చేసెను. వాక్య సెలవిస్తున్న మాట, నోవహు అట్లు చేసెను. అట్లు అని అంటే దోషులు కాదు. మొన్న మధ్య ఒక సేవకుడు చెప్తుంటే వాళ్ళ విశ్వాసులంట అట్లు చేశాడా, ఆ రోజులో దోషపిండి ఎక్కడిదని చెప్పని అన్నారంట. అట్లునంటే ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే చేశాడు. మాట అటు ఇటు పొరలలేదు, అతని ఇష్ట ప్రకారంగా చేయలేదు. కేవలము వారి ఊహలు చెడ్డవని ఎరిగినటువంటి నోవహు వారిని ఫాలో అవ్వకుండా చెప్పిన మాట ప్రకారముగా దేవుణ్ణి అనుసరించిన వ్యక్తిగా ఆ ఒక్కడే ఆ తరమ వారిలో నీతిమంతుడని పిలువబడి దేవుడు చెప్పినట్లుగా చేసి ఏమని రాయబడింది, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఆయన చెప్పాడు, నోవహు చేశాడు. కలిగిన ప్రతిఫలం ఏంటి? 1 పేతురు పత్రిక చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా, ఎవరిల్లు చివరి లైన్లో రాయబడిన మాట, ఆ ఓడలో కొందరు. ఏ ఓడలో? నోవహు చేసిన ఓడలో కొందరు. ఎవరా కొందరు? నోవహు, నోవహు యొక్క భార్య, నోవహు యొక్క బిడ్డలు, కోడళ్ళు కలిపి ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారట. ఎందుకు రక్షింపబడ్డారు? నోవహు అట్లు చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అది. దేవుడు చెప్పినట్లుగా చేసిన వ్యక్తులకు కుటుంబం మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క రక్షణ వారి కుటుంబంలోకి వచ్చిందట. వారు పొందిన ఆశీర్వాదం అది. అనేకులు కేవలం వారి ఊహలు చెడ్డవిగా ఉంచుకుని నోవహు యొక్క మాటను తృణీకరించిన వ్యక్తులుగా ఉండి, ఇటు చెప్తే అడుపోయి ఆ మాట ప్రకారముగా చేయకుండా వారి ఇష్ట ప్రకారముగా చేసినటువంటి వారి జీవితాలు ఏమైపోయినాయి? జలప్రలయంలో మునిగిపోయాయి వారి జీవితాలన్నీ కూడా. ప్రయోజనం లేని వ్యక్తులుగా వారి కాలాన్ని ముగించేశారు. ప్రయోజనం లేని పని వారు అంతకాలము చేసి నిష్ప్రయోజకులుగా మిగిలిపోయారు. కానీ నోవహు మాత్రం అట్లు చేసెను. ఎట్లాగా? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అదండి. దాని వలన కలిగిన ప్రతిఫలం ఏంటంటే నోవహు యొక్క కుటుంబము మొత్తం 8 మంది ఆ ఓడలో ప్రవేశించి ఆ కుటుంబం మీదకి దేవుడు తన రక్షణను అనుగ్రహించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వు చెప్పినట్లు చేస్తే నీ కుటుంబం దీవించబడినట్టే. ఎవరు చెప్పినట్టు? మనుషులు చెప్పినట్టు కాదు.
దేవుడు చెప్పినట్టుగా ఆయన వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. వాక్యానుసారంగా మనం నడవగలిగితే, వాక్యానుసారంగా మనం జీవించగలిగితే, వాక్యానుసారంగా మనం సిద్ధపడగలిగితే, భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపం. పాదాలకు దీపం అట దేవుని వాక్యం. ఆ వాక్యం లేకపోతే చీకట్లో నడుస్తుంటే ఎక్కడ గుంట ఉందో తెలియదు, ఎక్కడ రాయి ఉందో తెలియదు, ఎక్కడ రప్ప ఉందో తెలియదు, ఎక్కడ అడుగు వేస్తామో తెలియదు. దాని వలన నష్టాన్ని కొని తెచ్చుకున్న వారమై ఉంటాం. అందుకే భక్తుడు అంటాడు, నా పాదాలకు దీపం నీ వాక్యమేనయ్యా. నేను ఎటు నడవాలన్నా, నేను ఏ పని చేయాలన్నా నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరిశీలన చేసుకుని అడుగు వేస్తున్నాను కనుక అది నాకు ఆశీర్వాదకరమై ఉందని అంటాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు, నేను చెప్పినట్లు చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? ప్రయోజనం లేనటువంటి పలకరింపు ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదం కాదు. మనం పిలవాలి అంటే ఆ పిలిచిన వ్యక్తి యొక్క మాట మనం ఏం చేయాలి? వినాలి. ఆయన మాట విని మనం పిలిస్తే తప్పక తోడుగా ఉండటానికి ఆయన ఇష్టపడే దేవుడు అయినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఆయన చెప్పినట్లు చేయగలుగుతా ఉన్నామా? నోవహు అయితే అట్లు చేసెను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను అని రాయబడింది. నోవహు సైతము ఆయన చెప్పినట్లుగా చేయగలిగాడు. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు? గొప్ప ఉపద్రవములో నుండి తనను తన కుటుంబమును ఆయన రక్షించుటకు ఆ కుటుంబము ప్రవర్తన కారణమైంది. కాబట్టి నీవు ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే తప్పక ఆ ఆశీర్వాదం ఒట్టికినే పోదు. చెప్పినట్లుగా చేసిన వ్యక్తి యొక్క జీవితం అట పునాది మీద వేసినటువంటి ఇంటిని పోలి ఉందట. చెప్పినట్లుగా చేయనటువంటి వ్యక్తి యొక్క జీవితమేమో నేల మీద కట్టిన ఇంటిని పోలి ఉంది. వరద వచ్చినప్పుడు అది కూలిపోద్ది, దాని పాట్లు గొప్పవి అని రాయబడింది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆయుష్ మన గొప్పతనం కాదు, మన బలం కాదు, మన శక్తిని బట్టి కాదు, మనకున్నటువంటి ఈవులను బట్టి ఏమాత్రం కూడా కాదు, మన స్థితిగతులను బట్టి మాత్రం కాదు, మన స్థాయిని బట్టి మాత్రం కాదు, మన ఎత్తును బట్టి కాదు, మనకున్నటువంటి బలగమును బట్టి ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం ఎంతైనా మనకు ఆశీర్వాదకరమైంది కనుక ఆయన చెప్పినట్లు చేస్తూ ఆయన ఆశీర్వాదాన్ని మనమును మన కుటుంబము అనుభవించుదుముగాక.